నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ అప్పలరాజు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందుట్లో సబ్ కమిటీకి సంబంధించినటువంటి సమాచారం కానీ, కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకి పొంతం లేకుండా ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ప్రస్తావించినటువంటి సబ్ కమిటీ అది కాళేశ్వరం నిర్మాణం కోసం వేసినటువంటి సబ్ కమిటీ కాదు. అది మేడిగడ్డ శాంక్షన్స్ ఇచ్చిన తర్వాత 15 రోజులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్టుకి సంబంధించి అది దేవాదుల, కాంతాలపల్లి, ప్లట్ఫో కెనాల్, ప్రాణహిత ఈ ప్రాజెక్టుల పనులు కొనసాగించాలి అంటే ఆ ఉన్నటువంటి ఎస్టిమేట్ రేట్స్కి ఆ కాంట్రాక్టర్లు పనులు చేస్తారా చేయరా, చేస్తానంటే ఏం చేయాలి, ఒకవేళ చెయ్యను అనంటే ప్రభుత్వం ఏ నిర్ణయం చేయాలి అని ప్రధానమైనటువంటి పెండింగ్ ప్రాజెక్టుల మీద సబ్ కమిటీ వేశారు. ఆ ప్రాజెక్టులో 2-3 సార్లు సిట్ చేసి ఆ సిట్టింగ్స్లో అధికారులందరినీ అడిగి సబ్ కమిటీ యొక్క సమాచారాన్ని సబ్జెక్ట్ వైజ్గా, ప్యాకేజ్ వైజ్గా మేము ప్రభుత్వానికి, క్యాబినెట్కి సమర్పించడం జరిగింది. ఆ క్యాబినెట్లో కాళేశ్వరంలో బ్యారేజీల నిర్మాణం కానీ, లేదు వేరే రకమైనటువంటి సజెషన్స్ కానీ సబ్ కమిటీ ఇచ్చిన పరిస్థితి లేదు. 4 ప్రాజెక్టుల మీద ఏ ప్యాకేజీలు ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఒకవేళ ఎక్సెస్ అమౌంట్ కానీ లేకపోతే ఓవర్ ఎస్టిమేట్స్ కానీ ఉంటే మళ్ళీ స్విచ్ ఛాలెంజ్ పిలవటమా, లేదు కొత్త ఎస్ఎస్ఆర్ రేట్స్ ప్రకారంగా చేయాలా అనే అంశాల మీద మాత్రమే ఆ సబ్ కమిటీ నిర్ధారణ చేసి క్యాబినెట్కి ఇచ్చాం. కాబట్టి ఆ సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి అనుమతి ఇచ్చింది సబ్ కమిటీ అనే వాదన ఆయన గారు ఏదైతే ప్రస్తావించారో అది వాస్తవం కాదు. అది వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి అంశం. ఆయన ఎందుకు చెప్పారో ఆయన ఆలోచన చేసుకోవాలి. రెండోది, క్యాబినెట్ కూడా అప్రూవ్ చేశారు కాళేశ్వరాన్ని అని చెప్పి పెద్ద ఆయన చెప్పారు. క్యాబినెట్ అప్రూవల్కి కాళేశ్వరం ప్రాజెక్టు నాకు తెలిసి ఎప్పుడూ రాలే. క్యాబినెట్ అప్రూవల్ కూడా పొందలేదు. కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోటే అది అమల్లోకి వచ్చింది. కాబట్టి ఆయన చెప్పినటువంటి ప్రధాన అంశాలు 2 కూడా వాస్తవానికి దూరంగా ఉండటమే కాకుండా ఆ సబ్ కమిటీలో నేనున్నా కాబట్టి దానికి నన్ను కూడా బాధ్యుని చేయాలనే ఈ కాళేశ్వరానికి లింక్ చేసి చెప్పినట్లుగా నేను భావించాల్సి వస్తుంది. ప్రజలకు కూడా అది తప్పుడు సంకేతం వెళ్తుంది. ఆ తప్పుడు సంకేతాన్ని నివారించడం కోసమే నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేయడానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఎంపీ గారు చెప్పినటువంటి ప్రధాన అంశాలు 2 కూడా సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు,
సబ్ కమిటీ రిపోర్ట్ గాను కాళేశ్వరం శాంక్షన్ ఇచ్చినటువంటి తారీఖులకి సంబంధం లేదు. సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఈ 4 ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది కూడా సబ్ కమిటీ నివేదికలో ఉంది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు. మరి ఎందుకు ఆయన ఆ భారాన్ని ఆయన భుజాల మీద ఎందుకు వేసుకుంటున్నాడు? ఆ తప్పుని లేకపోతే ఆ పొరపాటుని లేకపోతే కమిషన్ ముందు అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరం ఆ పెద్ద ఆయనకి ఎందుకు వచ్చింది అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి నేను వ్యక్తిగతంగా 43 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఒక పద్ధతితోటి, ఒక నిబద్ధతతోటి, ఒక నిజాయితీతోటి రాజకీయాలు నడుపుకుంటూ వస్తున్నా. వీలైన కాడికి మీలాంటి మిత్రుల యొక్క సహకారంతో నా రాజకీయ ప్రస్థానం నడిచింది తప్ప ఎక్కడా కూడా తెలిసి పొరపాటు చేయలేదు. నా యొక్క వ్యక్తిత్వం కూడా ఆయనకు తెలుసు. ఆయన కూడా నాకు 4-5 సంవత్సరాలుగా నేను ఆ క్యాబినెట్లో ఉన్నా కాబట్టి ఆయన పట్ల కూడా నాకు గౌరవం ఉంది. కానీ ఈ ప్రకటన చూసిన తర్వాత, కమిషన్కి ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని చూసిన తర్వాత నాకు కొంత బాధ, కొంత అనుమానం. వైసీపీ లీడర్ అప్పలరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంప్లిమెంట్ చేసినట్టు ఇంకా కొన్ని ఏవో మిగులున్నాయి, వాటిని కూడా ఇచ్చేయండి అంటూ ప్రభుత్వాన్ని లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ ఏడాది కాలంలో మీరు చేసిందేంటి? చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే, వెన్నుపోటుతో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడైనా, తదనంతరం 99లో ఆయన ముఖ్యమంత్రి అయినా, అప్పుడు ఒక రకమైనటువంటి మేనిఫెస్టో అనౌన్స్ చేశారు. ఆయన 99లో ఆయన అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టో ఇది, రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఆ తర్వాత 2014-19 సమయంలో ముఖ్యమంత్రి అయినా సరే, దిస్ ఈజ్ ది దెన్ మేనిఫెస్టో. సుమారుగా 600 హామీలు ఇచ్చాడు అప్పుడు ఆయన. మరి ఇది లేటెస్ట్ 24లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అయినా, ఏ ఒక్కసారైనా మేనిఫెస్టోలో చెప్పిన దానికి ఆయన కట్టుబడి ఉండి హామీలు నెరవేర్చినటువంటి సందర్భం ఉందా నేను అడుగుతా ఉన్నా. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డ్యూరింగ్ ఎనీ అదర్ టెన్యూర్, ఈ టెన్యూర్ కాకుండా అంతకుముందు టెన్యూర్స్లో అయినా ఏ ఒక్కసారైనా సరే, ప్రతిసారి కూడా వెన్నుపోటే, ప్రతిసారి కూడా రాష్ట్రం తిరోగమనం అన్ని రంగాల్లో కూడా. తీసుకోండి, ఈ ఏడాది కాలం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, మేజర్ ప్రామిసెస్ సూపర్ 6 హామీలు అన్నాడు ఆయన. మేజర్ ప్రామిసెస్. అపార్ట్ ఫ్రమ్ దట్ మేనిఫెస్టోలో ఒక 143 హామీలు చెప్పాడు ఆయన. ఎన్ని హామీలు ఉన్నాయి నెరవేర్చాడు ఆయన? నాకు అర్థం కాదు. ఏమనంటే పెన్షన్లు పెంచిస్తున్నాము అంట. మీరు చెప్పింది ఏంటి పెన్షన్ల గురించి? మీరు పెన్షన్లకు సంబంధించి మీరు ఇచ్చిన హామీ ఏంటి? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు మీరు హామీ ఇచ్చారు. ఇస్తున్నారా మీరు 50 సంవత్సరాలకు పెన్షన్లు? 50 సంవత్సరాలకు మీరు పెన్షన్లు ఇస్తే అదనంగా 20 లక్షల మంది పెన్షనర్స్ యాడ్ అవ్వాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఉన్నటువంటి 65-66 లక్షల పెన్షనర్లకి అదనంగా 20 లక్షల పెన్షన్స్ యాడ్ అవ్వాలి. మీరు ఇచ్చినటువంటి హామీ ఇది. కానీ ఈ ఏడాది కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి ఉన్నటువంటి పెన్షన్ల కంటే 4 లక్షల పెన్షన్లని తగ్గించి, ఆ 4 లక్షల పెన్షన్లు కట్ చేసిన తర్వాత ఏదైతే
రిమైనింగ్ అమౌంట్ ఉందో దాన్ని మీరు అప్రోప్రియేట్ చేశారు దానికి. ఇది కదా వాస్తవం. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చేవెళ్ళ వాసుని మా ఊరక్కడనే ఉంటది. నేను చెప్పింది ఏంటంటే ఈ ప్రాణహిత చేవెళ్ళాన్ని అసాధ్యమైన ప్రాజెక్టు, ఇది తెలంగాణను నాశనం చేసే ప్రాజెక్టు. కాళేశ్వరం కాదు, ప్రాణహిత చేవెళ్ళ. ఎందుకంటే అప్పుడు 40,000 కోట్లతోటి అప్పుల పాలైతుంది. మేము ఇంకో నీళ్ళ సుక్క అడగ రాదు. ఎందుకంటే మా నోట్లో ఒక ప్రాణహిత చేవెళ్ళ అని ఒక చాక్లెట్ పెట్టేసిండు, దాన్ని నోరు మూసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ అడగరాదు. అండ్ ఇది అసాధ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పిన. అది నిజంగానే అప్పుడు ఆ రోజులో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అది చేవెళ్ళ వరకు నీళ్లు తీసుకురావాలంటే నేను అప్పుడు లెక్కలు కూడా చూపెట్టిన 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఎకరానికి పర్ క్రాప్ కు అంత అవుతుండే. నేనేమో తప్పు చేసినా అని ఎన్నో విధానంగా లెక్క చేస్తే ఎటు చూసినా కూడా 2-2.5 లక్షల కంటే ఎక్కువ కరెంట్ బిల్ మెయింటెనెన్స్ ఉండే. ఇదేది కాళేశ్వరం కాదు, ప్రాణహిత చేవెళ్ళ, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్. అయితే నేను వ్యతిరేకించిన అప్పుడు ఇంజనీర్స్ అందరూ కొంతమంది ఇప్పుడు లేని వాళ్ళ గురించి మాట్లాడలేదు కానీ, అయితే వాళ్ళు వికారాబాద్కి వచ్చేస్తే నేను చెప్పినాను ఏంటంటే ఇది అసాధ్యమైంది, మాకు అంటగట్టగండ్రి, పేరుకు మా ప్రాజెక్ట్ అని చేవెళ్ళ పేరు పెట్టని, చేవెళ్ళకు ఒక్క సుక్క నీళ్లు కూడా రాదు. చేవెళ్ళకి నీళ్లు ఒకవేళ వచ్చినా కూడా దాన్ని 4 లక్షల ఎకరానికి ఖర్చు అవుతాయి. దానివల్ల 40,000 రూపాయల ఎకరానికి చేవెళ్ళ రైతుల జేబులో పెట్టండి అని ఎన్నోసార్లు చెప్తే ఆ ఇంజనీర్లు కొంతమంది ఇంకా వాళ్ళ గురించి చెడు మాట్లాడారు. మీకేమన్నా తెలుసా? మీరు పేదల గురించి ఏమన్నా తెలుసా? మీకు పేదలకు దాహం అంటే ఏందో తెలుసా? మేమేమో నీళ్ళు ఇస్తుంటే నువ్వేమో ఆపుతందుకు అని అన్నారు. మీరు నిజంగానే నీళ్లు ఇస్తుంటే నేను అప్పుడు పాపం గాని మీరు నీళ్లు ఇస్తలేరు, మాయ మాట చెప్తున్నారు. ఇవన్నీ కూడా అది ఉద్యమం అప్పుడు. దాని తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా చెప్పినాం. కేసీఆర్ గారికి ఇదంతా కూడా అవగాహన ఉన్నది. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీలు జాయిన్ అయినా, దాని తర్వాత కేసీఆర్ దీన్ని నేను అనుకున్నా రద్దు చేస్తాడు అనుకుంటే రద్దు చేయలేదు. పేరు మార్చింది, ఇంత డిజైన్ మార్చిండు. పేరు అంబేద్కర్ పేరు తీసేసి ఆయన సొంత పేరు పెట్టుకుండ్రు. కాళేశ్వరం అని మీరు చెప్పలేదు, ఈటల రాజేందర్ చెప్పలేదు, హరీష్ రావు గారు కూడా చెప్పలేదు అనుకుంటా. అది సొంత కేసీఆర్ పెట్టి. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాగా ఓపెన్ గా చెప్పినటువంటి సంఘటనలు, కానీ ఇప్పుడున్నటువంటి డమ్మీ పిసిసి అధ్యక్షుడు మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక మరి ముఖ్యమంత్రి గారి యొక్క పాట పాడుతూ వత్తాసు పలుకుతా ఉన్నాడు. ఇవి చాలా చాలా తీవ్రంగా ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా, బీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణ సంబంధించిన ఉద్యమకారులు కాదు, తెలంగాణ సమాజం అంతా కూడా బాధపడుతూ ఉన్నది. ఈరోజు తప్పకుండా సరైన సమయం గురించి చూస్తా ఉన్నది. మీరు మాట్లాడే భాష ఇంకా మార్చుకోలేనా? ఒకటే ఒక దారి, తప్పకుండా ఆయనకి గుణపాఠం చెప్పడమే ప్రజాక్షేత్రంలో. డెఫినెట్ గా రేపు పొద్దున మీరు ఇచ్చిన హామీలు, మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే పనులు ఏ రకంగా ఉన్నాయో అన్ని కూడా ప్రజలకు వివరించి తప్పకుండా తగిన గుణపాఠం చెప్పే విధంగా బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లేవు కానీ మొన్నటి వరకు 20 రోజుల పాటు కంటిన్యూస్ గా వర్షాలుండే. ఇప్పుడు ఇసుక దొరికే పరిస్థితి లేదు. ప్రజలు ఇప్పుడు మంజూరు పత్రాలు ఇస్తే వాళ్ళు ఎట్లా మెడ మీద కత్తి పెట్టి మీరు 45 రోజుల్లోపు ఇళ్ల నిర్మాణం అట్లీస్ట్ బేస్మెంట్ కూడా పూర్తి కాకపోతే మీ మంజూరు పత్రం రద్దు చేస్తామని అక్కడ అధికారులు పురమాయించే పరిస్థితి. ఇప్పుడు ఇల్లు వీకి పందిరేస్తే వాళ్ళు కనీసం సిమెంట్ పెట్టుకోవడానికి కూడా స్థలం లేదు. కేవలం స్థానిక సంస్థలు మేము వచ్చే నెల నిర్వహిస్తాము అనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో రాజకీయ లబ్ధి పొందడానికి ఈ పథకాన్ని ఇప్పుడు ప్రవేశపెట్టినట్టు, ఈ వర్షాకాలంలో ఈ పథకం యొక్క మంజూరు పత్రాలు ఇస్తున్నట్టు మాకు తెలుస్తోంది. ఎంత దారుణం అంటే ఇసుక దొరికే పరిస్థితి లేదు. పునాదులు దవ్వితే అది కూలిపోతాయి. వానాకాలంలో ఈ అర్హులు పక్కన పెడితే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెడకాయ మీద
కత్తి పెట్టి మీరు ప్రారంభించాలి అని అధికారులు ఎంపీడీఓల దగ్గర నుంచి మొదలు పెడితే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చాలా పెద్ద ఎత్తున లబ్ధిదారుల మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారు. ముగ్గుపోయాలి అని తిరుగుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు. నేనేమంటా అంటే ఈ ఆయుటి మూలంగా ఇప్పుడు వర్షాలు పడే టైంలో మీరు ఇట్లా లబ్ధిదారులను ఇబ్బంది పెడితే చాలా కష్టం. ఎందుకంటే మీరు గత బడ్జెట్ లో పెట్టారు, ఈ బడ్జెట్ లో పెట్టారు. మీరు ఫిబ్రవరి మార్చిలో టేకప్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఇది, పథకం ఇది. ఫిబ్రవరి మార్చిలో చేస్తే ఇప్పటి వరకు ఒక స్లాబ్ అయిపోయేది. ఆ లబ్ధిదారుల ఆ స్లాబ్ కింద ఉండే అవకాశం ఉన్నది. ఇప్పుడు మీరు ఇల్లు వీకి పందిరే అందరికీ ఇప్పుడున్న ఇంటి స్థలం ఇల్లు ఏదో చిన్న ఇల్లు, రేకుల షెడ్డో లేకపోతే గూన ఇల్లు, ఏదో ఒక ఇల్లు ఉంటుంది. ఈ ఇల్లు వీకి ఇంకో దగ్గర వేసుకోవడానికి వారికి స్థలం ఉండదు. లేకపోతే సేమ్ ప్లేస్ లా మళ్లీ కట్టాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి ప్రాక్టికల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటినన్నింటి బేరీజ్ వేయకుండా మీరు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ పథకాన్ని ఈ తొందరగా ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది నా ఆరోపణ. ఈ టైం వ్యవసాయానికి ఇప్పుడే దుక్కి దున్ని అందరూ వ్యవసాయానికి పెట్టుబడి తయారు చేసుకునే టైం ఇది. ఎరువులు కొనుక్కోవాలి, విత్తనాలు కొనుక్కోవాలి, యూరియా కొనుక్కోవాలి, డిఏపి కొనుక్కోవాలి. రైతులందరూ పెట్టుబడికి మొత్తం వ్యవసాయానికి మళ్లించే టైంలో మీరు ఆ పెట్టుబడిని ఇంటి మీద పెట్టమంటే చాలా ఇబ్బంది. 1,00,000 రూపాయలు చేతుల్లో లేనిది బేస్మెంట్ అయ్యే పరిస్థితి, పునాది అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి స్త్రీ నిధి రుణాలు అంటే ఏవైతే డ్వాక్రా సంఘాలకు, స్వయం సహాయక గ్రూపులకు మేము రుణాలు ఇస్తాము ఇల్లు కట్టుకోవడానికి అని గతంలో మంత్రి గారు చెప్పడం జరిగింది, హౌసింగ్ అండ్ రెవెన్యూ మినిస్టర్. కానీ ఎక్కడ అమలైతలేదు. పూర్తిగా రైతులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వాళ్ళ జేబుల నుంచే ఈ ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ టైంలో ఎక్కడ అప్పు కూడా పుట్టే పరిస్థితి ఉండదు. ఇదంతా ఇట్లా ఉంటే అన్టైమ్లీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టి టైంలో ప్రవేశపెట్టి లబ్ధిదారుల్ని, రైతుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ప్రభుత్వం చేస్తా ఉంటే ఇందిరమ్మ కమిటీలు పూర్తిగా అవినీతిమయమైపోయినాయి. 50,000 రూపాయలు మంజూరు పత్రం ఇచ్చేటప్పుడు 50,000 రూపాయలు. ఫస్ట్ బిల్లు వస్తే 1,00,000 రూపాయలు ఫస్ట్ బిల్లు వస్తుందని అధికారులు చెప్తున్నారు. అప్పుడు ఒక 50,000 ఇవ్వాలనేది ఒప్పందం చేసుకుని చాలా చోట్ల బేరసారాలు జరుగుతున్నాయి. అందులో పంచాయత్ సెక్రటరీలు, అధికారులు కూడా భాగస్వాములై ఉన్నారు. అటు ఇందిరమ్మ కమిటీలో ఉన్న వాళ్ళు మొత్తం కాంగ్రెస్ నాయకులే. ఇది కేవలం ప్రభుత్వ పథకం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ పథకం లాగా ఒక ప్రహసనంగా మారింది అనేది మా ఆరోపణ. ఇది ఎంత దారుణం అంటే మా దగ్గర చింతలమనేపల్లి మండలం అనే ఒక మండలం ఉన్నది. అక్కడ బాబాపూర్ అనే విలేజ్ ఉన్నది. అక్కడ ఒక కాంగ్రెస్ నాయకుడు, ఆయన రేషన్ డీలర్, ఆయన పెద్ద బిల్డింగ్ ఉన్నది. మళ్ళీ ఆయన ఇందిరమ్మ కమిటీలో మెంబర్, ఆయనకే ఇల్లు వస్తుంది. అట్లా ప్రతి చోట పైలట్ విలేజెస్ మా దగ్గర 8 మండలాల్లో 7 మండలాల్లో 4 పైలట్ విలేజెస్ సెలెక్ట్ చేస్తే 4 అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయిన నాకు కానివ్వండి, ఎంపీ గారికి కానివ్వండి సమాచారం ఇవ్వకుండా అధికారులు రాత్రి పైలట్ విలేజెస్ సెలెక్ట్ చేశారు. 4 పైలట్ విలేజెస్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నాయి. ఫారెస్ట్ వాళ్ళందరూ అడ్డుకున్నారు. అంటే ప్రజాప్రతినిధులను కట్టుకొట్టే క్రమంలో మీరు ప్రజలకే న్యాయం చేస్తారు. ఒకసారి ఆలోచన చేయండి. మేము రెవెన్యూ సదస్సు కోసం పెంచకల్పేట మండల కేంద్రానికి రెవెన్యూ హౌసింగ్ మినిస్టర్ మా దగ్గరికి వస్తే, మంత్రి గారు మా దగ్గరికి వస్తే ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయంలో. అయినా అసలు పైలట్ విలేజెస్ లో మీరు మొదలుపెట్టి 6 నెలలు అయింది. ఎక్కడ ఇండ్లు కనీసం బేస్మెంట్ దాటి బేస్మెంట్ కూడా పూర్తి కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా మీరు మంజూరు పత్రాలు ఇచ్చి మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టే బదులు ఒకవేళ నిజంగానే పారదర్శకంగా మీరు ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలి, లేకపోతే పథకాన్ని అమలు చేయాలనే ఆలోచన ఉంటే ఒక 2-3 నెలలు ఆగండి. అక్టోబర్లో ఎప్పుడైతే దసరా టైంలో మళ్ళా ముహూర్తాలు వస్తాయి, ప్రజలు కూడా కొంత వ్యవసాయం నుంచి కొంచెం వారికి రిలీఫ్ దొరుకుతుంది, వాళ్ళకు ఉపశమనం దొరుకుతుంది, వాళ్ళకు టైం దొరుకుతుంది. అప్పటి నుంచి వర్షాలు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ సిమెంట్ స్టోరేజ్ కానివ్వండి, ఇసుక అవైలబిలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ సాధక బాధకాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇట్లా చేయడం కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ అనేది ఒక కార్పొరేషన్ మళ్ళా రివైవ్ చేసింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత. కేసీఆర్ 10 సంవత్సరాల్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యం చేస్తే హౌసింగ్ కార్పొరేషన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ.
వైసీపీ లీడర్ అప్పలరాజు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.